మిథున రాశివారు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం. అతను ఎవరు? నమ్మలేని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9000964941. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సమయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశివారి సమయంలో తలపెట్టిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు. ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. శివస్తోత్రం పఠించడం మేలు. ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ఓర్పు చాలా అవసరం. కొన్ని వార్తలు మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు. ఒక సంఘటన మీకు జ్ఞానోదయాన్ని కలిగజేస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. నూతన వస్తువులు కొంటారు. ఆరోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. సమయానికి విశ్రాంతి కూడా చాలా అవసరం. ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచి ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు కోరినదల్లా కూడా ఈ సమయంలో మీకు దక్కుతుంది. మీరు కోర్టు కేసుల్లో కానీ ఇతరితర సమస్యల్లో కానీ ఇరుక్కొని బాధలు పడుతూ ఉన్నట్లయితే మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా చెప్పవచ్చు. వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతూ ఉంది. ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీకు మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. అవి మంచి మార్పులైనా సరే, చెడు మార్పులైనా సరే ఆ వ్యక్తి కారణంగా మాత్రమే మీరు పొందబోతూ ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు జీవితంలో అసలు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి కారణంగానే మీ జీవితం ఈ విధంగా ఇంత అద్భుతంగా మారబోతోందని కూడా చెప్పవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి బృహస్పతి మే నుండి జన్మరాశినందు సంచరించడం చేత, శని 10వ స్థానమునందు సంచరించడం చేత, రాహు మే నుండి భాగ్యస్థానమునందు, కేతువు మే నుండి తృతీయ స్థానమునందు సంచరించడం చేత మిథున రాశి వారికి 2025 సంవత్సరం చాలా మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో జన్మగురుని ప్రభావం చేత పనులయందు చికాకులు, సమస్యలు అధికమవుతాయి. వృత్తి స్థానంలో శని సంచారం వలన ఉద్యోగమునందు, వ్యాపారములనందు ఒత్తిళ్లు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించడం మంచిది. దైవారాధన ప్రాధాన్యత ఇవ్వండి. అలకలు, కలహములు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. రాహుకేతువుల ప్రభావం చేత కుటుంబం నందు కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభకాలం అయితే కనిపిస్తూ ఉంది. కోర్టు వ్యవహారాలు
చికాకులు కలిగించే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. హాస్పిటల్ ఖర్చుల వంటివి కలిగే సూచనలు ఉన్నాయి. జన్మగురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు కూడా మీరు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు అనేవి పాటించాలి. మిథున రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. బీపీ, షుగర్, హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు కొంచెం ఇబ్బందులు పెట్టవచ్చు. మిథున రాశి వారికి విద్యార్థులకు ఈ సమయం ఒత్తిడితో కూడినటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా ఉంది. మిథున రాశి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒత్తిళ్లు పెరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ రాశి వారి సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి ఆలయాలను సందర్శించండి. అభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. శనగలను నైవేద్యంగా చేసి ఆలయంలో పంచిపెట్టండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు అయితే ఉండరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే మనం అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.